సార్ నమస్తే అండి. నమస్తే. అమరావతి రాష్ట్రానికి ఆర్థికంగా పెద్ద గుడ్డిబండ అవుతుంది, మేము వస్తే మారుస్తాము, అదే మాట మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో పేరు నాని గారు చెప్పారు. ఎలా చూడాలంటారు మరి దాన్ని? అమరావతి గుదిబండ అంటే హైదరాబాద్ తెలంగాణ గుదిబండ అయిందా? అవలేదు కదా. హైదరాబాద్ వల్లే వాళ్ళ తెలంగాణ సేఫ్ అయి ఉందండి. ఎందుకంటే 65% ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది తెలంగాణకి. ఇవాళ ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా అయినా కూడా తెలంగాణ ఈ విధంగా ఉందంటే హైదరాబాద్ నగరమే. హైదరాబాద్ నగరం ఇండియాలోనే 4వ స్థానంలోనూ 5వ స్థానంలో నగరాల్లో ఉంది. అట్లాగే అమరావతి అనేది ఏమవుతుందంటే తెనాలి, మంగళగిరి, విజయవాడ, గుంటూరు ఈ నగరాలను కలుపుకుని ఆ మధ్యలో ఉంటే చక్కగా నీళ్లు ఉన్నాయి, పక్కన కృష్ణానది నీళ్లు ఉన్నాయి, నీటి సౌకర్యం ఉంది, చక్కటి బ్రహ్మాండమైన రాజధాని అవుద్ది. దానితోడు రాష్ట్రానికి మధ్యలో ఉంది, అది రాయలసీమకు కానీ ఉత్తరాంధ్రకు కానీ మధ్యలో ఉంది. చాలా మంచి రాజధాని అండి. అది చాలా మంచి ప్రాజెక్టు. అది ఇకను నేను కొన్ని రోజులు 3 రాజధానులు అంటారు, కొంతమంది మావిగారిని అంటారు, రకరకాలు చెబుతూ ఉంటారు. అసలు అది గుదిబండ కాదు, అది మంచి అద్భుతమైన ప్రాజెక్టు. ప్రజలకి ఇంకా రాబోయే భవిష్యత్ తరానికి చాలా మంచి ఇదవుతుంది. అది రాష్ట్రానికి బంగారు కొండ అమరావతి అనేది. లక్షల కోట్లు అక్కడ దారబోయడం అవుతుంది కదా, అది ఆర్థికంగా పెనుభారమే కదా రాష్ట్రానికి అంటున్నారు కదా. ఇప్పుడు హైదరాబాద్ ఇట్టాగే లక్షల కోట్లు పెట్టకుండా హైదరాబాద్ అయిందా? హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత హైటెక్ సిటీ, అట్లాగే రకరకాల ఇంటర్నేషనల్ స్టేడియాలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇవన్నీ శంకుస్థాపన చేశాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో అవ్వచ్చు, తర్వాత కేసీఆర్ గారి టైంలో అవ్వచ్చు, అయినాయి కదా. అవన్నీ చేయటం వల్లే వాళ్ళ హైదరాబాద్కి రాష్ట్రానికి ఇది అవుతుంది. అట్లాగే ఒక చోట నగరం దానితోడు దీంట్లో ఉన్న ఫెచ్చింగ్ ఏంటంటే నాలుగు మున్సిపాలిటీలు, రెండు మున్సిపాలిటీలు, 2 పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి. కాబట్టి ఈ జనాభా ఇదంతా కలిపి హైదరాబాద్ లాగా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశం ఉందండి. హైదరాబాద్ చూస్తున్నాం కదా మనం, దాని గురించి చెప్పుకుని ఎవరు చెప్పినా మనం చేసేది లేదు. బ్రహ్మాండమైన రాజధాని అవుద్ది. చక్కగా ప్రజలందరికీ బోల్డన్ని, ఇప్పుడు విశాఖపట్నంలోనే ఐటీ హబ్, రాయలసీమలో కొన్ని పరిశ్రమలు, అట్లా రకరకాల పరిశ్రమలు పెడుతున్నారు. అమరావతిలో క్యాంటమ్ వ్యాలీ పెట్టారు, బోల్డ్ మంది ఉద్యోగస్తులు వస్తారు. విట్టు, ఎస్ఆర్ఎం లాంటి యూనివర్సిటీలు వచ్చినాయి, అమృతమయ్యి ఇంకా వస్తున్నాయి, బిట్స్ పిలాని కూడా పెడుతున్నారు. బ్రహ్మాండమైన రాజధాని అవుతుంది. ఇదంతా పెద్ద ఏరియా అవుతుందండి. తెనాలి, మంగళగిరి, విజయవాడ, గుంటూరు చాలా మంచి రాజధాని అవుతుందండి. అంటే ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక ఇది మైగ్రేషన్ లేని సిటీగా మారిపోతుంది అంటున్నారు కదా. జనాలు లేని సిటీ గోస్ట్ సిటీగా మారిపోతుంది అంటున్నారు కదా. జనాలు ఆటోమేటిక్ వస్తారండి. ఇప్పుడు వాళ్ళు విట్టు పెట్టారు, 4,000 మంది పిల్లలు, 5,000 మంది పిల్లలు చదువుకున్నారు. సుమారుగా ఎంతమంది తెలియదు. ఆ పిల్లలు రేపు కనుక అమరావతి డెవలప్ అయ్యి అన్ని సదుపాయాలు వస్తే ఆటోమేటిక్గా అక్కడికే వచ్చి హాస్టల్స్ కడతారు, రకరకాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు దానికి చిన్న ఉదాహరణ చెబుతా. రత్తయ్య గారు విజ్ఞాన్ యూనివర్సిటీ పెట్టిన మొదట ఇంటర్మీడియట్ పెట్టారు. అక్కడ ఏమి లేదు వడ్లమూడిలో. అవును, తర్వాత ఇంటర్మీడియట్ నుంచి విజ్ఞాన్ యూనివర్సిటీగా దాన్ని తీసుకొచ్చి డీమ్డ్ యూనివర్సిటీ చేశారు. ఇవాళ అక్కడ ఎన్ని హాస్టల్స్ వచ్చినాయి, ఎంతమంది వచ్చారు. అట్లాగే ఒక రాజధాని కట్టేటప్పుడు జరగట్టుంటారండి. దాన్ని ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కదా, మధ్యలో ఉంది కదా. అది విజయవాడ, గుంటూరు మధ్యలో ఉంది, మంగళగిరి దగ్గరలో ఉంది. ఇవన్నీ కలిసిన తర్వాత ఆటోమేటిక్ జనం అక్కడ అపార్ట్మెంట్లో ఇవన్నీ వెళ్తే ఆటోమేటిక్ అందరూ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎంప్లాయీస్, భవనాలు, ఐపీఎస్, ఐఏఎస్, ఎమ్మెల్యే అక్కడికి వాళ్ళు వచ్చేస్తారు. అడతపడ్డ రకరకాలుగా ఇవాళ అవ్వదండి. అది భవిష్యత్తు తరాలకు ఆలోచించి పెట్టిన రాజధాని సార్ అది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి వదిలేసి అరాచకం వైపు అడుగులు వేస్తున్నారు కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి అరాచకం అనేది కూటమి ప్రభుత్వము, గత ప్రభుత్వము ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో అరాచకం అనేది లేదు. పద్దానికి కులం రంగు పొలుస్తున్నారు. పద్దానికి కులమేనా? ఇప్పుడు ఎవడన్నా రౌడీ షీటర్ ఒక ఆయన ఉంటాడు, రౌడీ షీటర్ని తచ్చిమా వాళ్ళు పోలీసులు 4 దెబ్బలు వేశారనుకోండి, రౌడీ షీటర్ని ఆ కులం వాడిని కొట్టారని చెబుతున్నారు. పద్దానికి కులం మీటింగులు, కులం మీద మాట్లాడతాం. అసలు కులం ఎక్కడ పనిచేస్తుందండి? ఈ రోజుల్లో కులం అనేది చాలా మైనారిటీ అయిపోయింది. చదువుకున్న తర్వాత చాలా మంది పిల్లలు రకరకాల విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, రకరకాల క్యాస్ట్లను చేసుకుంటున్నారు. ఇవాళ కులం అనేది మైనస్ అయితే కులం పట్టుకుని కులాలను రెచ్చగొట్టి ఎన్ని రోజులు చేస్తారండి? రాజకీయం చేయడం తప్పు. అది కులాల మీద రాజకీయం ఎప్పుడు తప్పు. ఏం చేయాలంటే అభివృద్ధి ఎట్లా చేస్తున్నారు, అభివృద్ధిలో నాకు ఇక్కడ రోడ్డు లేదని ధర్నాలు చేయాలి. మా పలానా కులాన్ని కొట్టారు,
పలానా కులవాడిని చంపాడు. ఇదేమి ఇది ఎక్కడో ఈ కర్మ ఈ దేశంలో ఎక్కడలేదు, మన రాష్ట్రంలోనే కనపడుతుంది. అంటే మన పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, ఇది ఏమన్నారంటే ఆయన ఆంధ్రప్రదేశ్ లో కులాల గొడవ ఆపితే గానీ రాష్ట్రం బాగుపడదు అంటూ ఒక ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడటం ఎలా? మంచి నిజాయితీ ముక్కుసూటి మనిషి అండి, ఆవేశపరుడు. అటువంటి మంచి మనిషిని నేను ఈ రాజకీయాల్లో చాలా మంది చూడలేదు. చాలా మంచి వ్యక్తి. ఆయన మాట్లాడింది కరెక్ట్. పద్దాన్ని కులం వెంట కడతారు. రాజ్యసభ సీట్ ఇవ్వాలంటే కులం మీద ఇవ్వాలా? ఆయన ఏది చేసినా మీ కులవాడిని కొట్టాడంటే ఒప్పుకుంటాడా పవన్ కళ్యాణ్ గారు? ఆయన చెప్పేది ఏంటి? కులం కాదు కావాల్సింది, నీతి నిజాయితీగా ఉండండి, మంచి పనులు చేయండి, పద్దాన్ని కులం వంట కడతారేంటి అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. తప్పే ఉందండి, ఆయన చెప్పింది ముక్కుసూటితనంగా బ్రహ్మాండంగా ఉంది. చాలా మంచి వ్యక్తి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే తపన ఉంది అతనిలో. చాలా ఆవేశపరుడు ఎప్పుడూ మోసగాడు కాదండి, ఆచితూచి మాట్లాడటం కాదు. ఆయన చాలా మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద కులముద్ర వేసి ఆయన మీద కులాలను రెచ్చగొట్టి ఒక బ్యాచ్ పద్దానికి బ్యాచ్ మా వాడిని కొట్టారు, మేవాడిని కొట్టేది ఏంటంటే కులంలో ఇప్పుడున్న నాయకులు చాలా మంది ఉన్నారు. గుంటూరులో పెద్ద నాయకుడు ఉన్నాడు, ఆయన అల్లుళ్ళు ఇద్దరు వేరే కులం చెందిన వాళ్ళు. మరి ఆయన కాపులు అంటాడేంటి? ఆయన కాపుల మీద అంత ప్రేమ ఉంటే కూతుళ్ళు కూడా కాపులకి ఇవ్వాలి కదా. మరి వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చుకుని కమ్మాళ్ళకి ఇచ్చుకున్నారు. మరి ఆయన నేను కాపు అని కాపులు రెచ్చగొడతారేంటండి? ఇప్పుడున్న ఇక్కడ చాలా మంది కులంలో రకరకాల కులం వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు ఆ నాయకులే. మళ్ళీ వాళ్ళు కాపులు, మళ్ళీ మా కాపులు, మా కమ్మ, మా రెడ్డి అంటారేంటండి? ఇంకా ఎట్లా ఉందా? సమాజం కావాలి అంతే కదండి. మేము కోరుకునేది, సామాన్యులు కోరుకునేది అదే. మాకు ఏ కులం వాళ్ళు ఎవరిని చేసుకుంటే రౌడీ షీటర్ని కొట్టారు మేము సంతోషిస్తాం. సామాన్యులు మాకేముందంటే శాంతి భద్రత అదుపులో ఉండాలి. ఉన్న సిఐ గారు వాళ్ళు మాకు గట్టిగా పోలీస్ స్టేషన్లో వెళ్తే రౌడీలని ఇచ్చేసేట్టు ఉండాలి. రౌడీ కూడా కులం చూసే సంస్కృతి రాష్ట్రంలో అయితే ఇంక రాష్ట్రం ముందుకెట్ట వెళ్ళొద్దండి, వెళ్ళదు. అంటే ఇప్పుడు ఏదైతే విజయవాడ వేదికగా జరుగుతుందో, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి మరి చిన్న పిల్లాడు ఏదో ఒకటి రెండు తప్పులు చేసి ఉంటాడులే దానికే కనిపించకుండా చేయాలి అతన్ని అని మాట్లాడటం కూడా ఎలా చూడాలంటారు దీన్ని? జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు. వచ్చారు 17 కేసులు ఉన్నాయి అతని మీద. అయితే అతను తీసుకెళ్లి అంత లా ప్రకారం పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడి నుంచి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసి చేయాలి రాజ్యాంగ ప్రకారం. మరి అక్కడ ఏమి జరిగిందో ఎవరో తెలియదు. ఆ సిఐ కూడా ఆయన కులం ఆయనే. మరి కులంలో మరి ఆయన చూశాడా? మరి ఆయన ఆనెస్ట్ అని చెబుతున్నారు, మనకు తెలియదు విషయం. వీళ్ళందరూ రాజకీయ నాయకులు ఈ కులం మీద వెళ్ళి ఒక రౌడీ షీటర్ ఇంటికి వెళ్ళి మాట్లాడటం తప్పని నా అభిప్రాయం. కానీ ఆ రౌడీ షీటర్ని చచ్చిపోయాడు అంటున్నారు, అట్లా చంపటం కూడా తప్పే. కాబట్టి కులం అనేది మాడుకోవాలి రాజకీయ నాయకులు. ఫస్ట్ కులం లేదండి అసలు. సామాన్యులు ఎక్కడ ఉందండి కులం? నేరస్తులు కులం లేదు. మాకు కావాల్సిన సామాన్యులు శాంతి భద్రతలు, మేము స్వేచ్ఛగా బజార్లో వెళ్ళేట్టు ఉండాలి, అట్లా ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదంటున్నారు. ఎక్కడ లేదు, హాయిగా ఉన్నాం కదా. మేము 2 ఏళ్ళు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా అన్యాయం జరిగితే వెళ్తే కొద్దిగా రెస్పాన్స్ ఇస్తున్నారు పోలీసులు. అంతకుముందు అసలు నీ కులం ఏంటని అడిగేవాళ్ళు. ఫస్ట్ పలానా కులం అయితే మేము పని చేయవని చెప్పారు కదా డైరెక్ట్ గా. అదంతా కులంతో చేసే గవర్నమెంట్ కాదు మాదంటే నాది కాదు. ఇక్కడ చూస్తున్న కూటమి ప్రభుత్వం ఎందుకు మాదనే టైప్కి వచ్చిందంటే ప్రజలు ఓన్ చేసుకునే టైప్కి వచ్చాం. ఎందుకు వచ్చామంటే చక్కటి ప్రభుత్వం, పద్దాన్ని స్పందిస్తారు. ఏ విషయం వచ్చినా కాస్త ఎవరికన్నా ఏమైనా జరిగినా కూడా మంత్రులు వచ్చేస్తారు. చిన్న విషయం జరిగినా మంత్రులు అటెండ్ అవుతున్నారు. ప్రజల్లో జవాబుదారీ కావాలండి గవర్నమెంట్ అంటే. ఓ చిన్న సమస్య వచ్చింది, సమస్యలు వస్తూ ఉంటాయి ఇన్ని కోట్ల మంది మీద. దానికి ఆ సంబంధించిన ఎమ్మెల్యే కానీ, మంత్రి గారు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కానీ ఇమీడియట్గా స్పందిస్తారు. సంబంధించి ఈ సమస్య మీద పని అవుతా అని ముందు ట్రై చేస్తారు. అది కావాలండి. అంతకుముందు ఏదండి ఇది ఏమి లేదు. నేను రిటైర్డ్ ఎంప్లాయీగా నేను చెబుతున్నా కదా, మా 5 ఏళ్ళు మా వాళ్ళు నిద్రపోయారు హాయిగా. ఒక ఆయన 60 నుంచి 62 ఏళ్ళు కావాలని కోరుకున్నాడు, అది వచ్చే చాలా ఆయనకి. ఒక ఆయన ఊరిని ఆ క్యాంటీన్లో డబ్బులు సంపాదించుకుంటా కూర్చునేవాడు. ఒక ఆయన పేర్లు ఎందుకు, ఆ సమస్యలు ఏమి లేవు. 9 డిఏలు కలిపి ఒకసారి పిఆర్సీలో పెట్టారు. మా డబ్బులన్నీ నాకు చాలా డబ్బులు నష్టపోయాను. డిఏలు సరిగ్గా ఇవ్వలేదు, డిఏలు అని తీసుకెళ్లి కలిపారు, ఆ డిఏ ఎరియర్స్ ఇవ్వలేదు. ఇవాళ ఏదో ఈయన వచ్చిన తర్వాత ఈయన కూడా పెండింగ్ పెట్టాడు. ముందు ఇవన్నీ కావాలిగా 45,000 కోట్లు ఎంప్లాయీస్కి ఇవ్వాలంట. 21,000 కోట్లు ఇచ్చారు. ఇంకా 25,000 కోట్లు ఇస్తే కానీ నెక్స్ట్ పిఆర్సీ డిఏలు ఇచ్చేది. ఆ పాతయే పెండింగ్ ఉండి ఇవ్వలేకపోతుంటే అట్టిస్తారు చెప్పమండి. ఎంప్లాయీస్ నాయకులు వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వచ్చి నీకు వచ్చిన డబ్బు ఎంత, పాత గవర్నమెంట్లు ఏం చేశారు, కొత్త గవర్నమెంట్లు చేశారు, అప్పుడు మేము ఎట్ట నిద్రపోయాము, ఇవాళ మేలుకుని నేను ఇచ్చేస్తాను ఎందుకు మాట్లాడుతున్నారు? ముందు అప్పుడు ఎందుకు నిద్రపోయారో చెప్పమానండి ఎంప్లాయీస్ నాయకుల్ని. అప్పుడు నిద్రపోయి వాళ్ళు వేసి మాకు ఇచ్చేస్తామని చెబితే నేను రిటైర్డ్ ఎంప్లాయీనే, మేము పెన్షనర్నే. చక్కటి హాయిగా ఇప్పుడు మేమేమనుకుంటున్నాము, ముందు ఆ పాతయన్నీ క్లియర్ చేయించుకుని
తర్వాత కొత్త రావాల్సిన అడుగుదాం. ముందు పాత అన్ని క్లియర్ చేయండి. చాలా మంది ఎంప్లాయీస్ రావాల్సిన బోర్డు అని ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేయండి. అవి కూర్చోకుండా ఊరిన పిఆర్సీ అయిపోతే స్ట్రైక్ చేస్తాం. ఏంటి స్ట్రైక్ చేసేదండి? ఏం చేసాం? స్ట్రైక్ చేసి పోయింది సార్, ఒక రోజు చేసి మమ్మల్ని అందరూ ఎర్రగొట్టారు, కూర్చోబెట్టారు. వీళ్ళు ఎవరు మాట్లాడి వెళ్ళి ఆయన ముందు బాంచం ద్వారా అన్నారు గతంలోనే. ఇప్పుడు ఇవాళ ఏముంది, ఈయన కొద్దిగా విషయం మీద స్పందిస్తాడు కదా, ఈయన స్పందించి చేయాలంటే డబ్బు కావాలి కదండి. డబ్బు అంటే అన్ని ఎంప్లాయ్ ఇప్పటికే 86% జీతాలకి గవర్నమెంట్ మెయింటెనెన్స్కి పోతుంది. ఇంకా సంక్షేమ పథకాలు చేయాలి, పేదవాళ్ళు ఉన్నారు, అభివృద్ధి చేయాలి, రోడ్లు వేయాలి, ఇవన్నీ వేసుకుంటే అప్పులు చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకా ఎంప్లాయీస్కి ఇవ్వాలంటే ఇవ్వాలి, కంపల్సరీ ఎంప్లాయీస్ కూడా మరి పెంచాలి, వాళ్ళు ఇది అవ్వాలి కదండి. మరి డబ్బు లేదు, ఏం చేయాలి? ఎంప్లాయీస్ నాయకులు వెళ్ళి మంత్రివర్గం వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని బాధలు చెప్పుకుని గవర్నమెంట్ బాధ కూడా అర్థం చేసుకుని ఈ విధంగా చేద్దామని ఒక అగ్రిమెంట్ అయితే బాగుంటుంది. ఊరినే పేపర్లో 2 రోజులు వేస్తారు, వీళ్ళు కూడా ఇప్పుడు కూడా అంతే. 2 రోజులు మమ్మల్ని ఏదో కాసేపు ఇచ్చేస్తారు, మళ్ళీ మామూలే. వాళ్ళు సొంత పనులు చేసుకోవటానికి, వాళ్ళు సంపాదించుకోవడానికి తప్పితే ఏమి లేదు. ఇదంతా ఒకప్పుడు మళ్ళీ సంఘాలు లేవు.